జగన్ను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. ఇటీవల ఏపీ బీజేపీ ఎంపీలతో మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఈ అంశానికి సంబంధించి చర్చకొచ్చింది. ఏపీలోని రాజకీయ పరిణామాలపై సమాలోచనలు జరిగాయి. కూటమికి ఎదురు నిలిచి పోరాడుతుంది వైసీపీ. ఈవీఎంలపై కేంద్రాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. ఇక ఈవీఎం ట్యాంపరింగ్తో ఏపీలో కూటమి విజయం సాధించిందని వైసీపీ తీవ్ర విమర్శలైతే చేసింది. ఈవీఎం వ్యవహారంతో జగన్ మోదీ మధ్య గ్యాప్ వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి ఈవీఎం వ్యవహారంతో జగన్ మోదీ మధ్య గ్యాప్ వచ్చిందనేటువంటి అంశం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా పర్టికులర్గా ఈ అంశానికి సంబంధించి చర్చించారనేటువంటి మాట. ప్రధాని మోదీ జగన్ మీద ఫోకస్ పెట్టారు అనేటువంటి అంశం ఎలా చూడాలి దీన్ని? మురళి, బీజేపీ ఎంపీలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలతో మోడీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్ లో ఏదైతే టీడీపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా బీజేపీ ఎంపీలు యాక్టివ్ గా ఉండాలి, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలి. ఏదైతే ఈవీఎంల పైన పార్లమెంట్ లో ఎంపీ మిథున్ రెడ్డి నేరుగా ప్రధానమంత్రి సభలో ఉండగానే నేరుగా ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. ఈవీఎంలతోనే బీజేపీ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచింది అనే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి గెలవడానికి ఈవీఎంలే కారణం, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటూ నేరుగా ప్రధానమంత్రి మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడమే కాక ఏదైతే 2 గంటల్లో చివరి 6 గంటల వరకు పోలింగ్ ఒక విధంగా జరిగితే 6 గంటల నుంచి 8 గంటల లోపు ఏకంగా 15% పోలింగ్ శాతం పెరిగింది. ఎలా పెరిగింది? 51 లక్షల ఓటర్లు పోలింగ్ ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత క్యూ లైన్ లో ఉన్నారా, బ్యాటరీలు ఈవీఎం బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ శాతం ఎక్కడైనా పోలింగ్ జరిగి తర్వాత కౌంటింగ్ కి దాదాపు మధ్యలో 30 నుంచి 40 రోజులు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గుతుంది కానీ 90% ఛార్జింగ్ ఎలా ఉంది? ఇది ఎలా సాధ్యం? విజయనగరం జిల్లాలో బ్యాటరీ 60% ఎలక్షన్ టైంలో ఉంటే కౌంటింగ్ సమయానికి 90% ఎలా అయింది? హిందూపురంలో ఓ పోలింగ్ బూత్ లో ఏదైతే వైఎస్ఆర్సీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్న ఓ పంచాయతీలో కేవలం టీడీపీ కూటమికి 425 ఓట్లు ఏకపక్షంగా పడ్డాయి. అక్కడ వైఎస్ఆర్సీపీకి 1 ఓటు రాలేదు. ఇది ఎలా సాధ్యం అంటూ పార్లమెంట్ లో ఆయన ఎగ్జాంపుల్స్ వివరిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి, ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందంటూ ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్నారు, పలువురు నిరూపించారు. ఈ అన్ని విషయాలపైన 5 నుంచి 6 నిమిషాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నిలదీసింది. నేరుగా మోడీని టార్గెట్ చేశారు అనే విధంగా ప్రచారం జరిగింది. అయితే మరుసటి రోజు ఏదైతే పార్లమెంట్ లో మిథున్ రెడ్డి నిలదీసిన మరుసటి రోజు ఏదైతే బీజేపీ ఎంపీలతో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. ఆ మోడీ సమావేశంలో కూడా బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నేరుగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలి, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు సూచించారు. మీరు జగన్ ని నేరుగా ఢీ కొట్టండి, నేనుండాను అంటూ అనే విధంగా ఆయన భరోసా ఇచ్చారంటూ బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ విషయం చూసినప్పుడు మీకంటే ఏదైతే తెలంగాణ ఎంపీల కంటే ఓవైసీ చాలా మేలు, చాలా ముందున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, ట్విట్టర్ ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఓవైసీ బీజేపీ ఎంపీల కన్నా ముందున్నారంటూ బీజేపీ ఎంపీలకు కూడా ఆయన క్లాస్ వీకారు. ఏదైతే తెలంగాణలో బీజేపీ ఈ పాటికే 2వ స్థానంలో ఉండాలి, బీజేపీ యాక్టివ్ కావాలి, వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలంటూ ఆయన దిశానిర్దేశం చేయడం. అయితే ఇక్కడ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ నేరుగా వైఎస్ఆర్సీపీ ఈవీఎంల పైన ఆరోపణలు చేయడం, ఇండైరెక్ట్ గా ఏదైతే ఒక దేశవ్యాప్త చర్చ కూడా వైసీపీ ప్రశ్నించడంతో దారితీసిందనేటువంటి ఒక విధంగా కూడా మోదీ ఒకంత దీని మీద ఫోకస్ పెట్టకపోతే మళ్ళీ దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుందనేటువంటి ఒక అంశాన్ని కూడా ఎంపీల వద్ద ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు వైసీపీ మీద పర్టికులర్ గా పెట్టినటువంటి ఫోకస్ మీద? మురళి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆయా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆరోపణలు చేశాయి. ఏదైతే ఇప్పటికే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగింది, ఓట్ చోరీ ద్వారానే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందంటూ ఆ రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ కేవలం బీజేపీ గెలవడానికి ఎన్నికల కమిషన్ కారణము,
ముగ్గురు ఏదైతే ఎన్నికలకు 2014 ఎన్నికలకు ముందు ఏదైతే ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉండేవారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ల నియామకంలో కేవలం ఒక ఎన్నికల కమిషనర్నే నియమిస్తున్నారు. ఉన్న ఏదైతే 2019 24 ఎన్నికలకు ముందు కూడా 2 ఎన్నికల కమిషన్లు ఉండేవారు. కానీ ఎన్నికల చివరి నాటికి వచ్చేలోపు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు కేవలం ఒక ఎన్నికల కమిషనరే ఉన్నారు, మరో ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. దీని వెనక బీజేపీ కుట్ర ఉంది. ఈసీ ఏదైతే ఉందో ఈసీ అండతోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఓటు చోరీకి పాల్పడుతుంది. బీజేపీ గెలవడానికి ఈ ఈవీఎంలు ట్యాంపరింగే కాకుండా ఓటు చోరీ అంశం ప్రధానమైంది. ఏదైతే ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు ఏదైతే 2-3 రౌండ్ల కౌంటింగ్ జరిగేటప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ముందంజలో ఉన్నాయి. చివరికి వచ్చేలోపు ఏదైతే బీజేపీ గెలుస్తోంది, ఇక్కడ ఏదైతే ఓటు చోరీనే ప్రధానంగా పనిచేస్తుందంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ ఆరోపణలతో పాటు ఇండియా కూటమి ఎంపీల ఆరోపణలకు బలం చేకూర్చేలాగా వైఎస్ఆర్సీపీ ఏదైతే లోక్సభలో నిలదీయడంతో వైసీపీ నేరుగా కేంద్రాన్నే ఢీకొడుతోంది అనేటువంటి ఒక వార్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి ఒక చర్చ కూడా దారితీసింది కదా ఈ కామెంట్స్తో. అంటే గతంలో వచ్చినటువంటి విమర్శలు, భారతీయ జనతా పార్టీతోటి అంటగాగుతున్నారనేటువంటి విమర్శల నుంచి నేరుగా తాను అనుకుంటే కేంద్రాన్నైనా ఢీ కొట్టగలను అనేటువంటి ఇది మరొకసారి జగన్మోహన్ రెడ్డి నిరూపించారని కూడా వైసీపీ క్యాడర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రభుత్వాలను ఢీ కొట్టడం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. ఎందుకంటే 2011లో ఏదైతే ఆయన పార్టీని స్థాపించక ముందే ఏదైతే 2009 కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలను మనం ఒకసారి గమనించవచ్చు. ఆ పరిణామాల్లో జరిగిన భాగంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వీడారు, బయటకు వచ్చారు. ఆ రోజు ప్రపంచంలో 11వ శక్తివంతమైన మహిళగా ఉన్న సోనియా గాంధీని కూడా నేరుగా ఢీకొట్టారు. కడపకు పులివెందులు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్నారు. 5,45,642 ఓట్లతో అఖండ మెజార్టీ సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు తన తల్లి విజయమ్మను గెలిపించుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలతో కానీ, కేంద్ర ప్రభుత్వాలతో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలతో ఢీకొట్టడం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. అసలు ఇక్కడ జరిగిన విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఏదైతే జగన్ తో మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జరుగుతున్న రాజకీయ ప్రచారం ఒక భాగం అయితే, రెండో భాగం మనం చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వాలతో జగన్ నేరుగా ఢీకొట్టిన విషయం మనం గతంలో చూసాం. అయితే 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన నేరుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రాష్ట్రానికి ఎవరైతే ప్రతిపక్ష హోదా ఇస్తారో, రాష్ట్రానికి ఎవరైతే జోన్ ఇస్తారో, రాష్ట్రానికి ఎవరైతే రైల్వే జోన్ ఇస్తారో వారికి నేరుగా మద్దతు ఇస్తా. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎవరికైనా మద్దతు ఇస్తా అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇప్పుడు వైసీపీ వ్యూహాన్ని టీడీపీ పసిగట్టలేకపోతోంది అనేటువంటి ఒక వార్త కూడా వస్తోంది. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పై ఎత్తులకు సంబంధించి? మురళి, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమికి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా వైఎస్ఆర్సీపీ బీజేపీతో నేరుగా అంటకాగుతుందంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీ ఏదైతే బీజేపీ ఎంపీలతో వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా అలర్ట్ అయిన విషయం కూడా మనకు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రం పైన విమర్శలు చేసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు కానీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీని కౌంటర్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. నేరుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ క్యాడర్ కావచ్చు, నేరుగా బీజేపీని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎందుకు హ్యాండిల్ చేయడం లేదు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకు యాక్టివ్ కాలేదంటూ నేరుగా ఆయన క్లాస్ వీకిన సందర్భం కూడా ప్రధానమంత్రి మోడీతో జరిగింది. నేరుగా జగన్ ని ఎదుర్కోవాల్సిందే అంటూ జగన్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు కూడా, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారని ఎంపీలు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు వేరు, జరగబోయే రాజకీయ పరిణామాలు వేరు. ఈవీఎం ట్యాంపరింగ్ కావచ్చు, ఓట్ చోరీ కావచ్చు, ఈ 2 అంశాల పైన కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు వైఎస్ఆర్సీపీ తిప్పికొట్టే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మోడీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులంటూ ప్రచారం చేస్తున్న పార్టీలకి ఒక్కసారి ఏదైతే వైఎస్ఆర్సీపీ స్టాండ్ మార్చుకొని నేరుగా ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఉండగానే నేరుగా వైఎస్ఆర్సీపీ బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో వీరిద్దరి మధ్య చెడిందా, లేదా రాబోయే రోజుల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి మోడీని టార్గెట్ చేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఈవీఎం వ్యవహారంతో జగన్ మోదీ మధ్య గ్యాప్ వచ్చిందనైతే ఒక చర్చ అయితే జోరుగా జరుగుతోంది. కానీ వైఎస్ఆర్సీపీ వ్యూహానికి సంబంధించి టీడీపీలో కూడా ఒకంత జోరుగా చర్చ అయితే జరుగుతోంది.
నేరుగా లోక్సభలో వైసీపీ ఎంపీలు మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి సర్వత్రా చర్చ అయితే నడుస్తోంది. ఈవీఎం వ్యవహారాన్ని దేశవ్యాప్త చర్చగా మార్చేటువంటి పరిస్థితికి సంబంధించి కూడా వైసీపీ కేంద్రంతో నేరుగా ఢీకొడుతోందనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి విజయం సాధించిందని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈవీఎం ట్యాంపరింగ్తోనే అనేటువంటిది ప్రధానంగా లోక్సభలో మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒకంత చర్చ మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది.